హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కళ్యాణ్ పడాల అయితే బీబీ జోడీ సీజన్ 2కి అయితే వచ్చాడు. ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అయితే జారి కింద పడ్డాడు. దాని గురించి వీడియో చేయన్నా అని 2 డేస్ నుంచి ఒకటే మెసేజ్లు. ఇంతకుముందర ఒకరు మెసేజ్ చేశారు, నీ కాలు ముక్తాన్న 2 డేస్ నుంచి అడుగుతున్న వీడియో చేయమని నువ్వు చేయలేదు, నువ్వు చెప్తేనే నమ్ముతా, అక్కడ ఏం జరిగిందో చెయ్యన్నా అన్నాడు. ఆ మెసేజ్ చూసి అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ పడాల బీబీ జోడీ సీజన్ 2కి వస్తున్నాడని చెప్పాం. ఆల్రెడీ వచ్చాడు, పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ప్రియాంక మణికంఠ వీళ్ళ జోడీకి అయితే కళ్యాణ్ పడాల పర్ఫార్మెన్స్ చేశాడు. కళ్యాణ్ పడాల అనే కాదు, అందరూ జోడీస్ ఉన్నారు కదా, ఆ జోడీస్ అందరూ కలిపి ఒక్కొక్కరిని తెచ్చుకోవాలి, వాళ్ళకి పర్ఫామ్ చేస్తారన్నమాట. ఇప్పుడు నాకు తెలిసింది అందరూ వచ్చారు, కానీ నాకు ముగ్గురే తెలుసు. ఒకటి ఇమ్మాన్యువల్, 2 యావర్, 3 కళ్యాణ్ పడాల. వీళ్ళ ముగ్గురు బాగా పేర్లు తెలుసు, మిగతా వాళ్ళు అంతగా పేర్లు తెలియదు, అందుకే వాళ్ళ పేర్లు చెప్పలేదు. ఇప్పుడు కళ్యాణ్ పడాల అయితే ఎప్పుడో బీబీ జోడీ సీజన్ 2కి రావాల్సింది, నేను ఎప్పుడో అప్డేట్ చెప్పా కదా. కానీ ఎందుకు రాలేదంటే బిగ్ బాస్కి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ నెగిటివిటీ ఉంది, దాన్ని చూశాడు. ఇప్పుడు నేను ఈ షోకి వెళ్తే ఇంకా ఎక్కువ నెగిటివ్ అవుతాననే డ్రాప్ అయ్యాడు. లేకుంటే ఖచ్చితంగా బీబీ జోడీ సీజన్ 2లో ఉండేవాడు. అది మాటలు బట్టే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఒక ఎపిసోడ్కి పర్ఫార్మెన్స్కి అయితే వచ్చాడు, అది కూడా కాలు జారి కింద పడ్డాడు. నాకు ఒక్కొక్కసారి టీఆర్పీ స్టంట్ లాగే అనిపిస్తుంది. ఎంత నమ్మాలనిపించినా నమ్మేలా లేదు అనిపిస్తుంది. కళ్యాణ్ పడాల రావడం ఏంటి, ఆ తర్వాత కాలు జారి కింద పడడం ఏంటి, దాన్ని వీళ్ళు ప్రోమోకి చూసారు కదా, 3 ప్రోమోస్ వదిలేరు ఇప్పటికీ, అలా యూజ్ చేసుకుంటారు. ఇంకొచ్చేసి ప్రోమో మీద కళ్యాణ్నే వేశారు, అది గమనించాలి. ఫస్ట్ క్రేజ్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఈరోజు విక్రమ్ ఆన్ డ్యూటీ నిఖిల్ అలాగే కళ్యాణ్ పడాల ఒక కొలాబ్ అయితే అయ్యారు. అది మార్చి 6న అయితే రిలీజ్ కాబోతుంది, జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక్కడైతే కళ్యాణ్ పడాల అయితే ఉండడు, ఓన్లీ ప్రమోషన్కి మట్టుకే యూజ్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మణికంఠ అలాగే ప్రియాంక, కళ్యాణ్ పడాల ముగ్గురు డ్యాన్స్ వేసేటప్పుడు అయితే స్కిప్ అయిపోయి కింద పడ్డారు. అప్పుడైతే కళ్యాణ్కి అలాగే ప్రియాంకకి అంతగా ఏం కాలేదు, స్కిప్ అయ్యి కింద పడ్డాడంతే. వాళ్ళ రియాక్షన్స్ అవంతే టీఆర్పీ స్టంట్లు అనమాట. ఎవరన్నా కింద పడితే కొంచెం అలాగే రియాక్ట్ అవుతారు, కానీ వీళ్ళు కెమెరాస్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతారు. వాడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఫ్లాష్లు వేస్తాడు అన్నమాట, అంతే. అక్కడ అంతగా ఏం జరగలేదు, కింద పడ్డారు, ఎవరికి ఇంజురీ అయితే కాలేదు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ వల్లే మణికంఠ ప్రియాంక ఎలిమినేట్ అయ్యారంటే లేదు, ఎందుకంటే ఇంతకు ముందు వారం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ పర్ఫార్మెన్స్ లేకపోయినా వాళ్ళు ఏదైతే ఫేస్ ఆఫ్ అని ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, వాళ్ళే పర్ఫార్మెన్స్ చేయాలి. అందులో వాళ్ళు గెలిస్తే ఉంటారు, ఓడిపోతే ఉండరు, అది కదా. ఫేస్ ఆఫ్లోనే వాళ్ళు పాల్గొంటారు కాబట్టి అది జరిగింది. వాళ్ళైతే ప్రియాంక మణికంఠ ఎలిమినేట్ అవ్వడానికి కళ్యాణ్ అయితే కారణం కాదు.